వెంటనే దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలను వెంటనే దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలను వెంటనే 20 సంవత్సరాలు కావస్తున్న పట్టాలు ఇవ్వకపోవడమా 20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూములకు పట్టాలు మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ అదేవిధంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేసి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా 22 సంవత్సరాలకు పైగా కాజాపూర్ గ్రామంలో చింతం గంగయ్య వాళ్ళ కుటుంబం, చింతం లక్ష్మీబాయి, చింతం లక్ష్మి, చింతం నాగమణిలు వాళ్ళు 3 కుటుంబాల వాళ్ళు 6 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ చెట్లు చెదాలు అంతా సాగు చేసుకుంటున్నారు. అదేవిధంగా తగ్గెల్లి గ్రామంలో 8 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి రైతులు 12 ఎకరాల భూమిని పొతం చేసి వాళ్ళు కూడా పేద దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు 9 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళకు పట్టాలు లేకపోవడం మూలంగా వారికి పంట పండించిన తర్వాత ఆ పండినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేలేకపోతున్నారు, అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అట్లాగే ఇప్పుడు అన్నిటికీ పట్టాలు ఉన్నటువంటి భూములకు మాత్రమే ఎరువులు అనేటటువంటిది యాప్ పెట్టిరు. ఆ ఎరువులు పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఎరువులు తీసుకోవాలన్నా, యూరియా మందు కావాలన్నా, ఇతర మందులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, అదేవిధంగా అన్ని రకాల బ్యాంకులలో రుణ సదుపాయం పొందాలన్నా వీటన్నిటికీ కూడా పట్టా లేకపోవడం మూలంగా నష్టపోతున్నారు. అందుకే ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాలకు, ఈ సాగు చేసుకుంటున్నటువంటి పేద దళిత కుటుంబాలకు వెంటనే పట్టాలను ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అటు మార్కులు ఇటు ర్యాంకులు మేము ఊహించిన కంటే ఎక్కువగా వచ్చాయి. 994 మార్కులు 1000కి, 468 మార్కులు 470కి, 437 మార్కులు 440కి, 488 మార్కులు 500. ర్యాంకులు జేఈ ర్యాంకులతో పాటు ఈవెన్ ఎంసెట్ ర్యాంకులు 1075, 3300, 1900 ఇలా మా పాంప్లెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజామాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, హైదరాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టి సాధించిన దానికంటే మాపై నమ్మకం ఉంచి ఇక్కడ చేర్పించేటువంటి పేరెంట్స్ యొక్క ఆశ ఒమ్ము కాకుండా అటు అధ్యాపక బృందం, విద్యార్థులు అహర్నిశలో కష్టపడి ఆనందంగా సంపాదించుకుంటే మార్కులు ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతం, నేను 90% జేఈ క్వాలిఫై అయ్యారు. ఈవెన్ ఎంసెట్లో కూడా మా షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్లో వచ్చిన పిల్లలందరూ కూడా చక్కనిటువంటి ర్యాంకులతో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ ర్యాంకులకి సాధించడానికి వాళ్ళ పిల్లలు మా దగ్గర చేర్పించినటువంటి తల్లిదండ్రులకు, కష్టపడినటువంటి విద్యార్థులు, అధ్యాపక బృందానికి, నా శ్రేయభిలాషులందరికీ కూడా ఈ ఆనందాన్ని వారు అందించినటువంటి ఆశయంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి కూడా నా బిడ్డ లాంటి వాడు. ఎంత ఓపికగా నా కొడుకు, నా కూతురు నేను తయారు చేసుకొని వాళ్ళని దేశ పౌరులుగా, ప్రయోజకులుగా తయారు చేశాను. ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి కూడా అటు క్రమశిక్షణతో పాటు, పంచువాలితో పాటు, పొద్దున్న లేచిన సాయంత్రం కొనికెళ్ళే వరకు వాళ్ళతోనే ఉండి నా బిడ్డల్ని ఏ విధంగా ఓపికగా చేస్తానో అంతకంటే ఎక్కువ ఓపికగా నేను మా విద్యా వికాస్ పిల్లలని ఓపికగా మనం తయారు చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అందరికీ నేను మనవించుకున్నాను, మా మీద నమ్మకం ఉంచండి.
దూరపు కొండలు నునుపుగా భావించబాకండి. వారి యొక్క ఆశను మేము ఒమ్ము చేయకుండా ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఆ కష్టపడేట ఆ దేవుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ సభాముఖంగా ఈ పత్రికా ముఖంగా అందరికీ కూడా వినియోగించుకుంటున్నాను. దూరపు కొండలు పంపి పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి. ఎందుకంటే మేము పెట్టేటువంటి ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి బాగా అందజేస్తాం. హైదరాబాద్ లాంటి కాలేజెస్లో వాళ్ళు అందించేటువంటి కాన్సెప్ట్ ఎవరో బాగా చదివిన పిల్లలకు అది వస్తుంది, కానీ మన దగ్గర చదివిన పిల్లలకి మార్కులు వస్తున్నాయి, కానీ అంతటువంటి సభ్యుల అవగాహన భయపడుతున్నారు, అక్కడ బాధపడుతున్నారు. ఆ బాధను తొలగిస్తూ వాళ్ళకి కాన్సెప్ట్ మీద అవగాహన కల్పిస్తూ నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మీరందరూ మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ మీ ఆశయాల్ని తప్పనిసరిగా మీరు ఒమ్ము చేయమని మనస్ఫూర్తిగా మీకు వాగ్దానం చేస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ 2026లో మేలో ప్రకటించేటువంటి ఎంసెట్ రిజల్ట్లో కూడా చూడండి, 1050 స్ఫూర్తి అనే అమ్మాయి, అలానే 1957 ర్యాంకు బి స్నేహ అనే అమ్మాయి, 3300 సమన్విత, 3747 శృతి, 5075 అంకిత, 7,700 ఇట్లా 10,000 ర్యాంకు లోపల సుమారు 8 మందికి వచ్చినాయండి. ఈ రిజల్ట్ ఎక్కడ వస్తున్నాయండి? మా అధ్యాపక బృందం, మా అకాడమీ ద్వారా మరి ఇతర లెక్చర్స్ అందరూ కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని పిల్లవాడికి సరైనటువంటి కాన్సెప్ట్ అందజేసి, ఒకవేళ వాడికి సరైనటువంటి బేసిక్స్ లేకపోయినా ఆ బేసిక్స్ కూడా అందజేసి పిల్లవాడికి పెద్ద ఇబ్బంది కలగకుండా, నారాజు కాకుండా, లో మొరేలు కాకుండా ఎప్పటికప్పుడే వాడిని మోటివేషన్ స్పీచ్ ద్వారా మొరేలు పెంచుతూ విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తుకి మేము అడుగులేస్తున్నాం. మీరు కూడా తల్లిదండ్రులారా మాతో పాటు కలిసి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి అడుగులేద్దాం, రండి, కలిసి ప్రయాణం చేద్దాం. ధన్యవాదాలు.